కడప అడ్డా, జగన్ అడ్డా అని మరోసారి రుజువైంది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని వైసీపీ ఇప్పుడు మళ్ళీ నిలబెట్టుకుంది. కడప జెడ్పీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని, వీలు కాకపోతే ఎన్నికను వాయిదా వేయాలని టీడీపీ పన్నాగమైతే రచించింది. జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయని, దీంతో చైర్మన్ అభ్యర్థి బరిలో ఉన్న తనకు నష్టం వస్తుందంటూ గోపవరం టీడీపీ సభ్యుడు జయరాంరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో టీడీపీ సభ్యుడి పన్నాగం పారలేదనే చెప్పవచ్చు. ఎన్నికను వాయిదా వేసేందుకు ఏపీ హైకోర్టు ససేమిరా అంది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎన్నిక బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు టీడీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రకటించాల్సి వచ్చిందిప్పుడు. కడప జిల్లా పరిషత్ చైర్మన్‌గా మఠం జెడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రకటించారు. అనంతరం ఆయన చేత కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కడపలో జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా జగన్‌ను సొంత జిల్లాలో దెబ్బకొట్టాలనే టీడీపీ ప్రయత్నాలు విఫలం కావడం కార్యకర్తలకైతే తీవ్ర నిరాశను కలిగించాయనే చెప్పవచ్చు. 42 మంది జెడ్పీటీసీ సభ్యులు వైసీపీ వైపు గట్టిగా నిలబడ్డారు ఈసారి. కూటమి అపరిమితమైన అధికారంతో ఉంది. అనేక ప్రలోభాలకు గురిచేసినప్పటికీ కేవలం 5గురు మాత్రమే కూటమి వైపు వెళ్లారు. మిగిలిన వాళ్ళంతా వైఎస్ జగన్ నాయకత్వంపై తమ నమ్మకాన్ని కనబర్చారు. సుదీర్ఘకాలంగా కడప అంటే వైఎస్ఆర్ కుటుంబం అడ్డా అనే పేరైతే ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి జగన్ సొంత జిల్లాలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ 10 నెలల కూటమి పాలన జెడ్పీటీసీ సభ్యుల్ని తమ వైపు తిప్పుకోలేకపోయింది ఇప్పుడు. తద్వారా కడప గడ్డ జగన్ తన అడ్డానే అని జెడ్పీ చైర్మన్ గిరిని నిలుపుకోవడం ద్వారా ఇప్పుడు నిరూపించుకున్నారు. మరి ఫ్యూచర్‌లో చంద్రబాబు జగన్ సొంత జిల్లా కడపను ఏ మేరకు దెబ్బ కొడతారు? అసలు దెబ్బ కొడతారా? లేదా? అనేది మనం చూడాల్సి ఉంది.